రాయల తెలంగాణ అప్పుడెప్పుడో 10 ఏళ్ల కింద రాష్ట్ర విభజనకు ముందు వినిపించిన నినాదం. తెలంగాణలో అప్పటి 10 జిల్లాలకు తోడుగా రాయలసీమ 4 జిల్లాలను కలిపి రాయల తెలంగాణ ఏర్పాటు చేయాలని సీమ నేతలు డిమాండ్ చేశారు. తెలంగాణ వాదులు నో చెప్పడంతో ఏపీలోనే సీమ కలిసిపోయింది. ఇప్పుడు సీమ నేతలు రాయల తెలంగాణ రాగం అందుకోవడం మళ్లీ తెరపైకి వచ్చింది. ఇంతకీ రాయల తెలంగాణలో లేదా గ్రేటర్ రాయలసీమలో వంటి డిమాండ్ మళ్లీ ఎందుకు పురుడు పోసుకుంటుంది? ఎన్నికల సంవత్సరంలో ప్రత్యేక రాగం పాడటం వెనుక మతలబేంటి? కాకరేపుతున్న జేసీ దివాకర్ రెడ్డి మాటలు. రాయల తెలంగాణ రావాలని కామెంట్స్. గ్రేటర్ రాయలసీమ రాష్ట్రం పేరుతో దీక్ష. సీమను తెలంగాణలో కలుపుకోవాలని కేసీఆర్ కి మాటలతోనే రిక్వెస్ట్. జేసీ దివాకర్ రెడ్డి మంత్రి జగదీష్ రెడ్డి కౌంటర్. రాయల తెలంగాణ సాధ్యం కాదని స్పష్టం. ఏపీలో తెలంగాణ మోడల్ వస్తుందని వెల్లడి. రాయల తెలంగాణ అప్పుడెప్పుడో 10 ఏళ్ల కింద రాష్ట్ర విభజనకు ముందు వినిపించిన నినాదం. తెలంగాణలో అప్పటి 10 జిల్లాలకు తోడుగా రాయలసీమ 4 జిల్లాలను కలిపి రాయల తెలంగాణ ఏర్పాటు చేయాలని టీజీ వెంకటేష్, జేసీ దివాకర్ రెడ్డి వంటి సీమ నేతలు డిమాండ్ చేశారు. ఈ డిమాండ్ కు ఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఓవైసీ కూడా అప్పట్లో జై కొట్టారు. తెలంగాణ రాష్ట్ర విభజన అనివార్యమైతే రాయల తెలంగాణ ఏర్పాటు చేయాలంటూ ఎంఐఎం శ్రీకృష్ణ కమిటీకి తన నివేదిక ఇచ్చింది. అయితే తెలంగాణ ఉద్యమకారులు ససేమిరా అనడంతో యూపీఏ ప్రభుత్వం ఆ సాహసానికి పూనుకోలేకపోయింది. 10 జిల్లాలతో కూడిన తెలంగాణ ప్రత్యేక రాష్ట్రాన్నే ఏర్పాటు చేసింది. అయితే అదే రాగం మళ్లీ ఇప్పుడు సరికొత్తగా తెర మీదకు వచ్చింది. రాయలసీమను తెలంగాణలో కలుపుకోండంటూ కొందరు సీమ నేతలు మళ్లీ సరికొత్త రాగం అందుకుంటున్నారు. ఇక బైరెడ్డి వంటి నేతలైతే ఏకంగా గ్రేటర్ రాయలసీమ పేరుతో ప్రత్యేక రాష్ట్రమే ఏర్పాటు చేయాలంటున్నారు. ఇంతకీ రాయల తెలంగాణ లేదా గ్రేటర్ రాయలసీమ వంటి డిమాండ్లు మళ్లీ ఎందుకు పురుడు పోసుకుంటున్నాయి? ఎన్నికల సంవత్సరంలో ప్రత్యేక రాగం పాడటం తెలుగు ఉభయ రాష్ట్రాల్లో రాజకీయం కాకరేపుతోంది. రాయలసీమ స్టీరింగ్ కమిటీ ఆధ్వర్యంలో జరిగిన దీక్షకు హాజరైన నేతలు
సీమకు జరుగుతున్న అన్యాయాన్ని ఎండగట్టారు. కొందరు మరో అడుగు ముందుకేసి గ్రేటర్ రాయలసీమ, మరికొందరి రాయల తెలంగాణ నినాదాన్ని ఎత్తుకున్నారు. ఇప్పుడు ఇది తెలుగు రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది. జేసీ దివాకర్ రెడ్డి సంచలనాలకు కేర్ ఆఫ్. ఆయన ఏం మాట్లాడినా సంచలనమే. మొన్నీ మధ్య తెలంగాణ అసెంబ్లీ లాబీలో ప్రత్యక్షమైన ఆయన ఏపీ కన్నా తెలంగాణలో పాలన బాగుందని మెచ్చుకున్నారు. తెలంగాణను వదిలిపెట్టి చాలా నష్టపోయాం, ఏపీని వదిలేసి తెలంగాణకు వచ్చేస్తామని ఓపెన్ అయ్యారు. లేటెస్ట్ గా రాయల తెలంగాణ నినాదం ఎత్తుకున్నారు. రాయలసీమను తెలంగాణలో కలపాలని జేసీ డిమాండ్ చేశారు. రాయలసీమను తెలంగాణ కలుపుకోవాల్సిన అవసరం సీఎం కేసీఆర్ కుందన్నారు. ఈ విషయంలో తెలంగాణ నేతలకు కూడా పెద్దగా అభ్యంతరాలు లేవన్నది ఆయన వాదన. రెండు జిల్లాలు అయితే వాళ్ళు కూడా కలుపుకోవడానికి అవకాశాలు ఉన్నాయి. రాజకీయంగా, ఆర్థికంగా ఈ రెండు జిల్లాలు వాళ్ళతో పాటు సరిమానంగా సరిపోతాయి కాబట్టి రెండు కలుపుకోవడానికి వాళ్ళకు కూడా ఇష్టం. నేను అందరితోనూ మాట్లాడుతున్నాను. నేను మాట్లాడిన వాళ్ళు లేరు. తెలంగాణ నుంచి దీనికి ఆమోదం వస్తుందంటారా? వస్తుంది. రాయల తెలంగాణ అంశంపై మంత్రి జగదీష్ రెడ్డి స్పందించారు. ప్రత్యేక రాయలసీమ అంశం ఇప్పుడు అప్రస్తుతమన్నారు. స్థానిక పరిపాలకుల వైఫల్యాలతోనే ఇలాంటి డిమాండ్లు వస్తున్నాయని తెలిపారు. ప్రత్యేక రాయలసీమ, రాయల తెలంగాణ ఇప్పుడు సాధ్యమయ్యే పని కాదని తేల్చి చెప్పారు. తెలంగాణ అభివృద్ధి పథంలో దూసుకుపోవడమే రాయల తెలంగాణ కోరడానికి కారణమని జగదీష్ రెడ్డి అన్నారు. కేసీఆర్ మోడల్ అభివృద్ధి కోరుకుంటూ తెలంగాణలో కలపాలని ఇప్పటికే చుట్టుప్రక్కల రాష్ట్రాల ప్రజలు కోరుకుంటున్నారని చెప్పారు. ఆంధ్రప్రదేశ్ ప్రజలకు అద్భుతమైన అవకాశం ఉంది, ఒక సువర్ణ అవకాశం ఉంది. తెలంగాణను మేము ఎట్లయితే బంగారు తెలంగాణగా మార్చుకున్నామో కేసీఆర్ గారి పరిపాలనలో, ఆంధ్రప్రదేశ్ను కూడా సువర్ణ ఆంధ్రప్రదేశ్గా మార్చుకునే అద్భుతమైన అవకాశాలు ఉన్నాయి. పరిపాలించే వాళ్ళల్లో చిత్తశుద్ధి లేకపోవడం వల్ల వస్తున్న డిమాండ్లు ఇవన్నీ కూడా అవి ఒక దేశంలో కావచ్చు, ఒక రాష్ట్రంలో కావచ్చు, ఎక్కడైనా ఇట్లాంటివి వచ్చినాయి అంటే అది ఆ ప్రాంత పరిపాలకుల లోపంగా చూడాలి తప్ప ఇంకొకటి కాదు. ఇవాళ తెలంగాణ వైపు చూస్తున్నారు అంటే తెలంగాణ పరిపాలన గొప్పతనం ఉంది, కేసీఆర్ గారి పరిపాలన దక్షతకు అది నిదర్శనం. కానీ రాయలసీమను దీంట్లో కలుపుకోవడం అనేది మాత్రం సాధ్యం కాదు. అది ఒకటి ఉంది వాళ్ళ చేతిలో, వాళ్ళ పరిపాలనని మార్చుకుంటే సువర్ణ ఆంధ్రప్రదేశ్గా చేసుకునే అవకాశం ఉంది. కేసీఆర్ గారి నాయకత్వాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రజలు కూడా బలంగా కోరుకుంటున్నారు, అందులో సందేహం లేదు. తప్పకుండా మిగతా రాష్ట్రాలు ఎట్లయితే కోరుకుంటున్నారో ఈ దేశమంతటా కూడా ఆంధ్రప్రదేశ్ ప్రజలు కూడా ఆ రకంగా కోరుకోవడంలో తప్పులేదు. తప్పకుండా ఇవాళ ఉన్న కక్షపూరిత రాజకీయాలు కాకుండా పరిపాలనను ప్రజల కొరకు పనిచేసే వాళ్ళ కొరకు వాళ్ళ చేతులకు కనుక ఇస్తే తప్పకుండా ఆంధ్రప్రదేశ్ కూడా అభివృద్ధి చెందుద్ది. రాష్ట్ర విభజన జరిగి కూడా దాదాపు 10 ఏళ్లు కావస్తుంది. నాడు రాష్ట్ర విభజన సమయంలో తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేయడమా, హైదరాబాద్ ను కేంద్రపాలిత ప్రాంతంగా చేయడమా, లేక రాయలసీమలోని జిల్లాలను తెలంగాణలో కలిపి రాయల తెలంగాణ ఏర్పాటు చేయడమా అనే అంశంపై చర్చ జరిగింది. అనేక చర్చలు, సంప్రదింపుల అనంతరం తెలంగాణ ప్రాంతాన్ని తెలంగాణగా, ఆంధ్ర, రాయలసీమ ప్రాంతాలను కలిపి ఆంధ్రప్రదేశ్ గా కేంద్ర ప్రభుత్వం విభజన చేసింది. మళ్లీ ఇన్నేళ్ల తర్వాత జేసీ దివాకర్ రెడ్డి రాయల తెలంగాణ అంశం తెరపైకి తేవడం సంచలనంగా మారింది. ఎన్నికల సంవత్సరంలో రాయలసీమను తెలంగాణలో కలపాలని జేసీ డిమాండ్ ఎత్తుకోవడం సంచలనంగా మారింది.